పవన్ కళ్యాణ్ నిజంగానే పవర్ వచ్చింది. పవన్ కళ్యాణ్ కనిపించింది నాకైతే. ఏం టాస్కు, ఏం ఆట, ఏం గేము. నిన్న పవన్ ఆడిన ఆటలను చూసిన వాళ్ళకి ఎంతమందికి అబ్బా! మెరుపులాగా ఆడాడు, తూనీగలాగా పరిగెట్టాడు. ఇతనికి ఎవరు పోటీ రాదు అన్నట్టు ఆడాడు. ఎందుకంటే అటువంటి ఆటని హౌస్‌లోకొచ్చాకే చూడలేదు. చాలా లైట్ తీసుకొని సరదాగా ఆడతా పాడతా గేము లేకుండా ఓన్లీ ట్రాకులతో నడిపేద్దాం అనుకున్నాడు. కానీ ఇంతమంది ఇన్‌పుట్స్ వచ్చిన తర్వాత తను గేమ్ అయితే చేంజ్ చేశాడనిపిస్తుంది. నిజంగానే గేమ్ చేంజ్ చేశాడు. గేమ్ చేంజ్ చేసి నిన్న కెప్టెన్సీ కంటెండర్ టాస్క్‌లో అల్లాడిచ్చేసాడు. మెరుపు తీగలాగనమాట. ఆ బాల్ ఎవరికీ దక్కనివ్వట్లే. బాల్ పట్టుకొని మెరుపు పరిగెట్టినట్టు పరిగెడుతున్నాడు. కనీసం దరిదాపుల్లో కూడా ఎవరు రాలేకపోతున్నారు. అమ్మాయిలు కూడా బాగా ఆడారనుకోండి. అసలు నిన్న పవన్ చూసిన వాళ్ళకి మొత్తం 2 స్టేట్‌లు ప్రజలు కూడా చాలా ఆనందంతో పలికించుంటారు. ఇది కదరా మనం కోరుకున్నది. ఇది కదరా నీ నుంచి కోరుకున్నది. నువ్వేమో ఇలా పులిహోరలు కలుపుతూ కూర్చున్నావు అని చాలా మందికి గూస్ బంప్స్ అయితే వచ్చినాయి. ఎంతమందికంటే చెప్పలేమన్నట్టు. పవన్ అక్కడ కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ గెలిస్తేనే ఇక్కడ ఆడియన్స్ అందరూ కూడా చాలా చాలా హ్యాపీ ఫీల్ అయిపోయారనమాట. వాళ్ళే గెలిచినట్టు ఫీల్ అయ్యారు. అంత ఇదిగా నిన్ను ఓన్ చేసుకున్నారు. ఒక కామనర్‌గా హౌస్‌లోకి అయితే వెళ్ళావు. నీ మీద దేశ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. అటువంటిది నువ్వు కనుక ఖచ్చితంగా ఇలాగే ఆడి, పిచ్చి వేషాలేయకుండా ఖచ్చితంగా ఇలాగే ఆడితే కప్పే కొట్టే అవకాశం అయితే నీకుంది. ఈ విధంగా నువ్వు ఆడితే.